అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇవాళ మహిళల ఉచిత ప్రయాణంపై చంద్రబాబు కీలక రివ్యూ నిర్వహించబోతున్నారు. అయితే ఫ్రీ బస్ స్కీమ్ విధి విధానాలపై రిపోర్ట్ రెడీ చేశారు అధికారులు. తెలంగాణ, కర్ణాటకలో స్కీమ్ అమలు తీరును పరిశీలించారు అధికారులు. ఏపీలో ఎలా స్కీమ్ అమలు చేయాలి, ఆర్టీసీ పరిస్థితి ఏ రకంగా ఉంది అనే వివరాలతో ఒక నివేదికను సిద్ధం చేశారు అధికారులు. అయితే ఈరోజు అధికారులతో చంద్రబాబు రివ్యూలో పాల్గొంటారు. అయితే ఏటా ప్రతి నెల కూడా ఈ ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం కనుక మహిళలకు అనౌన్స్ చేస్తే ఏపీలో సుమారుగా రాష్ట్ర ప్రభుత్వంపై 250 నుంచి 260 కోట్ల భారం పడే అవకాశం అంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు వేసిన అంచనా ప్రకారంగా అదనంగా 2000 బస్సులు కూడా కొనుగోలు చేయాల్సి వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. 3500 మంది డ్రైవర్లు అవసరమన్నారు అధికారులు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులు మాత్రమే ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు కేవలం 8,220 మాత్రమే. అదనంగా మరొక 2,000 బస్సులు కనుక కొనుగోలు చేస్తేనే ఈ యొక్క అమలు తీరు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంటుంది. సో అది కరెక్ట్గా వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా 2,000 బస్సులు తప్పనిసరి, మరొక 3,500 మంది డ్రైవర్లు కూడా తప్పనిసరిగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై 250 నుంచి 260 కోట్ల రూపాయల భారం కూడా పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. సో పూర్తి స్థాయిలో తెలంగాణ, కర్ణాటకలో అమలు తీరుపై అధికారులు ఒక పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదికను రెడీ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యొక్క నివేదికపై రివ్యూ చేయబోతున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, సో రివ్యూలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో, ఇటు సౌత్ ఇండియాలో కర్ణాటకలో, తెలంగాణ 2 చోట్ల అమలవుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వం. సో ఏ రకంగా ఉండబోతోంది, దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే 250 నుంచి 260 కోట్లు ప్రతి నెల ఖర్చు కావాల్సి ఉంది. ఇంకా రిక్రూట్మెంట్ కూడా చేయాలంటున్నారు. కాబట్టి ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనబడుతోందా? ఖచ్చితంగా ఈ హామీ మీద కూటమి ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ అనేది చాలా ముఖ్యమైన స్కీమ్. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఈ నెలలో ప్రారంభించారు. కాబట్టి వచ్చే నెలలోపే దాదాపుగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రవాణా శాఖ మీద చంద్రబాబు కీలక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన అంశంలో అధికారులు నివేదికను సిద్ధం చేశారు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అక్కడ ఏ విధంగా అమలవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అనేక అంశాలని పరిశీలించి దానికి సంబంధించి ఒక నివేదికని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత నిధులు, బడ్జెట్ అవసరమవుతున్న అంశాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దాదాపుగా 250 నుంచి 260 కోట్ల వరకు అవసరం అవుతుందని ప్రాథమికంగా అయితే ఒక నివేదికని సిద్ధం చేశారు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత బడ్జెట్లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఆక్యుపెన్సీ అంటే రద్దీ ఎక్కువగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా సిబ్బందిని కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిబ్బంది కానీ బస్సులు కానీ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ జరిగితే సరిపోరనే భావనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఈ నివేదికలో కూడా కొన్ని అంశాలని మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఖచ్చితంగా రద్దీ పెరుగుతుంది. దానికి అనుగుణంగా బస్సులు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ముందుగానే కొత్త బస్సులు దాదాపు 2,000 వరకు బస్సులు అవసరమవుతాయని భావిస్తున్న నేపథ్యంలో కొత్త బస్సులను కొనుగోలు చేసి అదేవిధంగా దానికి డ్రైవర్లు దాదాపు 3,000 నుంచి 3,500 మంది డ్రైవర్లు కూడా నియామకం చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి ఆ నియామకం చేపట్టి అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొనుగోలు చేయకుండా ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అలాంటివి లేకుండా చూసుకుని ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. కాబట్టి దాదాపుగా ప్రతి నెల 25% అంటే దాదాపుగా 125 కోట్లు ఆదాయం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ నుండి వస్తుంది. అయితే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక దాదాపుగా 250 నుంచి 260 కోట్లు ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించే
చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ నుంచి వస్తున్నటువంటి 125 కోట్లు తీసుకోకుండా మిగతా ఇంకా ఎంతైతే అదనంగా అవసరమైతే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజు జరిగే సమీక్షా సమావేశంలో దానికి ఈ నివేదికని అధికారులు ముఖ్యమంత్రికి అందజేస్తారు. కొన్ని మార్పులు చేర్పులు చంద్రబాబు సూచించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కొత్త బస్సులు కొనుగోలుకి ఈరోజు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఆర్టీసీలో డ్రైవర్ల నియామకానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరిగే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో అదే తరహా ఇంప్లిమెంటేషన్ ఇక్కడ దాదాపుగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బస్సులు కానీ రద్దీ కానీ మొత్తం కూడా కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పొరుగున్న తెలంగాణ రాష్ట్రంతో, కాబట్టి ఇంప్లిమెంటేషన్ దగ్గరగా ఉండే అవకాశం ఉంది. కానీ అదనంగా ఇంకా సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్లు, లేకపోతే సూపర్ లగ్జరీ వీటి వరకు ఎలా చేస్తారా, లేకపోతే పరిమితులు ఏమైనా పెడతారా, లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే జిల్లాల వారీగా పెడతారా, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా తీసుకుని రాష్ట్రం మొత్తం అనుమతిస్తారా, ఇలా అనేక అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఆ అంశాల మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తర్వాత ఉచిత మహిళా బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. దానిలో భాగంగానే కొంత దాని మీద అధ్యయనం చేయడం, నివేదిక సిద్ధం చేయడం, ఈరోజు ముఖ్యమంత్రి దాని మీద సమీక్ష సమావేశం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో వచ్చే నెలాఖరు లేదా అక్టోబర్ దసరా నాటికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. మనోజ్. సో థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు సంబంధించి తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్నటువంటి ఈ తీరును పరిశీలించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేస్తారు అధికారులు. ఆ నివేదిక రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రవేశపెట్టబోతున్నారు, నివేదికను సమర్పించబోతున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెలాఖరు లేదంటే వచ్చేటువంటి నెలలో కూడా ఈ పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ నివేదికలో చాలా క్లియర్గా కొన్ని అంశాలు పొందుపరిచారు అధికారులు. అదనంగా మరొక 2000 బస్సులు కూడా అవసరం ఉంటుంది. మరొక వైపు 3500 మంది డ్రైవర్లు కూడా అవసరం ఉంటున్నట్టుగా నివేదికలో పొందుపరిచారు. ఇక రాష్ట్రంపై నెలల వారీగా ప్రతి నెల కూడా 2250 నుంచి 260 కోట్ల వరకు అధిక భారం పడుతున్నట్టు కూడా అధికారులు ఈ నివేదికలో పొందుపరిచారు. సో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ యొక్క అమలు తీరుని ఏ రకంగా లిమిటేషన్ చేయబోతున్నారు, లేదంటే ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురాబోతున్నారు చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.